Hello, welcome back to our channel. Mommy and Ira date anu cheppochu. Actually repu oka chinna trip ki potunnamu. So we're going Washington DC. Suspense kuda unnani vananalu. So trip ki potunnam. Daniki mundu nenu Ira hair cut cheppichukundaam ani vachinam. Na hair anta itla pichuk good laga undi. Hair cut cheppichi chaana months aitundi. So I thought I'll get a haircut. Ira nenu kuda cheppichukunna ante both of us came. Ma, I like your hair. I like your hair too, Nana. But mommy's hair is like so bad right now. But it looks like mermaid hair. Oh, no? Yeah. Because mermaid doesn't wear ponytails. Thank you, baby. I love you. Mom, whenever I tap your nose, why do you do this? Like that. No, not Lantana, no. Like that. ఎదురుగా డాలర్ ట్రీ ఉంది. సో జస్ట్ ఫర్ సమ్ టైం పాస్ ఇంకా మాకు ఒక 50 minutes ఉంది అపాయింట్మెంట్కి. సో జస్ట్ ఊరికి అట్లా డాలర్ ట్రీ దాకపోయి ఇంకే టైం పాస్ చేసి మళ్ళీ వస్తాం. నేను బయట షాపింగ్కి రావడం అనేది చాలా తక్కువ. సో ఇట్స్ బీన్ సో లాంగ్ డాలర్ ట్రీకి వచ్చి ఇప్పుడు కొంచెం ఈస్టర్ టైం కాబట్టి ఇట్లా బన్నీస్ ఈస్టర్ ఎగ్స్ ఇవన్నీ పెట్టినారు. ఇంకా అక్కడనే ఉండిపోయింది ఐరా. మోస్ట్ ఇంపార్టెంట్లీ నాకు అయితే ఈ హెయిర్ క్లిప్స్ అన్ని భలే నచ్చినాయి. క్యూట్గా ఉన్నాయి. $1 కాదులేండి, డాలర్ ట్రీలో కూడా ప్రైజులు పెంచినారు. $1 ఏం లేవు. బట్ సమ్ థింగ్స్ ఇంట్రెస్టింగ్గా అనిపించినాయి నాకు. ఈ చిన్నపిల్లలకి ఫ్లాష్ కార్డ్స్ ఇట్లాంటివన్నీ నార్మల్గా అమెజాన్లో చాలా ఎక్స్పెన్సివ్ ఉంటాయి. బట్ ఇక్కడ $1, $1.25కి అట్లా వస్తున్నాయి కాబట్టి వావ్ అనిపించింది. ఈయనకి కూడా యూజ్ అవుతాయి కదా ఫ్లాష్ కార్డ్స్ అన్నట్టు. సో హెయిర్ క్లిప్స్ అవి కొన్ని తీసుకొని వచ్చేసినాం. నీకు ఎట్లాంటి హెయిర్ కట్ కావాలి చెప్తావా? A short haircut. ఎంత షార్ట్ కావాలి? ఇలా కట్ చేసి మళ్ళీ ఇక్కడ దాకా కట్ చేసి అయితే షార్ట్గా కావాలి అలా. ఐరాకి చిన్నప్పుడు బ్యాంగ్స్ ఉండేవి హెయిర్కి. నాకు అప్పుడు భలే క్యూట్గా అనిపించేది ఆ హెయిర్ స్టైల్. ఆ తర్వాత స్కూల్ స్టార్ట్ అయినాక వి డిడ్ంట్ డూ దాట్. తను ఎందుకో ఇట్లా నాకు పిలకలు కావాలి, పోనీటైల్స్ కావాలి అంటే లైట్ తీసుకున్నాం. కానీ ఇప్పుడు మళ్ళీ బ్యాంగ్స్ చేపిస్తున్నా. అక్కడ కూర్చున్నాక అసలు ఇవన్నీ ఇంతసేపు వదిలేయడం చాలా రేర్. నేను మోస్ట్లీ నా పక్కనే ఉంటాడు కదా ఒక అటాచ్మెంట్ లాగా. సో ఇక్కడ కూర్చుంటే నేను వాడిని మిస్ అవుతున్నా. వాడు కూడా అక్కడ నుంచి నాకు వీడియో కాల్ చేసి మాట్లాడుతున్నాడు. ఫోన్ పెట్టడం చాలాసేపు ఫోన్ పెట్టకుండా అట్లా మాట్లాడుతూనే ఉన్నాడు. ఇంక నేనే పెట్టేసిన. పాపం ఏడుస్తున్నాను నేను పెట్టేసినప్పుడు. ఇంకా ఐరా హెయిర్ కట్ అయిపోయింది. ఇప్పుడు నేను చేయించుకుంటున్నాను. నేను కూడా చాలా షార్ట్ చేయించుకోవాలని డిసైడ్ అయినా. బికాజ్ నా హెయిర్ బాగా పెరిగిపోయింది అండ్ కొంచెం ఫ్రిజ్జీగా అట్లా ఉంది. సో ఐ డిసైడెడ్ టు గో ఫర్ లైక్ రియలీ షార్ట్ హెయిర్ కట్. సో అరే మనం కనిపించడం లేదు అన్న. లైట్ ఆన్ చేస్తావా? ఇక్కడ ఈ బాబు ప్లేస్లో ఆన్ చేయి. లైట్ ఆన్ చేయి. ఇక్కడ లైట్ ఆన్ చేయి. హే ఇప్పుడు బెటర్. ఇక్కడ ఇండియాలో అయితే హెయిర్ కట్ చేయించుకుంటే ఇట్లా మంచిగా స్టైల్ చేసి పంపిస్తారు కదా ఇంటికి. ఇక్కడ అట్లా స్టైలింగ్ గీలింగ్ ఏమి ఉండదు. ఊరికే అట్లనే తడి జుట్టుతోనే బయటికి పంపిస్తారు. అంత షార్ట్ చేపిస్తే బాగుండదు అని చెప్పి కొంచెం కామ్గా ఈ లెంగ్త్ చేయించుకున్నా. బట్ ఫ్రంట్లో ఇట్లా కొంచెం సైడ్ బ్యాంగ్స్. ఆల్రెడీ చాలా లేట్ అయిపోయింది. ఇంట్లో మార్టిన్ ఈ బాబు ఇద్దరు వెయిట్ చేస్తున్నారు. కానీ టార్గెట్లో కొన్ని పికప్ చేసుకోవాల్సిన. సో పోయి టార్గెట్లో కొంచెం షాపింగ్ చేసుకొని ఇంటికి పోదాం. లెట్స్ గో. యా, ఐరా క్యాట్ కొనుక్కుంది. Cat. Kitty cat. Very cute cat. It's sprinkly cat. ఎవరది? బాబు. ఇక్కడ 3 ఉంది కదా. You have to see for 5 and 3. 5 3 ఉంటే 5. ఆల్రెడీ దే పుట్ అప్ లైక్ ఇట్లా షార్ట్స్ పెట్టేస్తున్నారు. ప్యాంట్లో దొరకడం లేదు. ఫుల్ ఉంది. This is a 5. We are done with the shopping. ఇప్పుడు పోయి దారిలో ఫుడ్ పికప్ చేసుకొని ఇంటికి పోవాలి. మార్టిన్ ఇండియన్ రెస్టారెంట్లో ఫుడ్ ఆర్డర్ పెట్టినాడు, తీసుకురమ్మన్నాడు.
ఎంతో అసలు కుక్ చేయడం కుదరలేదంట మార్టిన్కి. ఓకే, ఐ థాట్ ఇది కూడా ఎక్స్పీరియన్స్ కావాలి, బికాస్ మామూలుగా హీ టేక్స్ కేర్ ఆఫ్ ద కిడ్స్ ప్రాపర్లీ. స్కూల్ ఆఫీస్ నుంచి వచ్చినాక వాళ్ళకి స్నానం చేపించడం, తినిపించడం ఇవన్నీ చేస్తాడు. కానీ తను అవన్నీ చేయించినప్పుడు నేను కుక్ చేస్తూ ఉంటా కాబట్టి తనకు అంత అర్థం కాదు రెండు చేస్తే ఎలా ఉంటుందని. సో ఐ థింక్ టుడే హీ గాట్ దట్ ఎక్స్పీరియన్స్, కుకింగ్, క్లీనింగ్, బేబీ అన్ని హ్యాండిల్ చేస్తే ఎట్లుంటుంది అని. సో హీ కుడెంట్ కుక్. సో వీఆర్ గోయింగ్ టు ఇండియన్ రెస్టారెంట్ టు పిక్ అప్ ద ఫుడ్. ఇంటికి వచ్చేసా. పదా నేనే ఓపెన్ చేశాను. బాగుందా? ఒక మిస్ అవ్వలేదు నువ్వు, మమ్మీ ఒక మిస్ అవ్వలేదు నువ్వు, మిస్ అవ్వలేదు నువ్వు. చూపించు. ఇదిగో ఇంతే. నేనే చేసేవాడిగా, ఇదే చేసుకుంటా. ఇది ఇట్లా తడిగా ఉంది కాబట్టి ఇట్లుంది. మామూలుగా అయితే బాగుంటది. ఐ మీన్ డ్రై చేసుకుని సెట్ చేసుకుంటే బాగుంటది. వాళ్ళు ఇక్కడ సెట్ చేసి లేరు కదా. సరే డ్రై చేసుకుని సెట్ చేసుకుంటా. వావ్, ఐ లైక్ దట్ క్లిప్. I think you can put that in that 1,000 clips we have in the drawer, right? Yeah. Actually short, but too short అయినా. లేదు బాగుంది. ఇప్పుడు తెలుస్తుంది కొంచెం. వెనకాల ఏం లేదు ఇంకా. వెనకాల ఏం లేదంటే జుట్టు ఉంటుంది. ఏముంటుంది వెనకాల? దాకా లెట్స్ షో యువర్ హెయిర్ కట్ డాడీ. పెద్ద తేడా లేదు. నా జుట్టు ఎట్లుంది ఇంతకుముందు, నీకు తేడా లేదా? It's called V shape, not triangle. V shape. అది లెటర్ షేప్ అంటే ట్రయాంగిల్, రెక్టాంగిల్, సర్కిల్ అవి షేప్స్. సో హెయిర్ సెలూన్ పోయి ఎవరు నాకు ట్రయాంగిల్ కావాలి అని చెప్పారు, వీ కట్ గా వీ షేప్ కావాలి అని చెప్తారు. అదే పట్టుకో. మేబీ వాడు మర్చిపోయాడేమో ఈ హెయిర్ స్టైల్ చూసి, నువ్వు కాదనుకుంటున్నాడు. ఐరా we are going to Ian, where are we going? సో ఈ ట్రిప్ మేము యాక్చువల్లీ 2 months బ్యాకే ప్లాన్ చేసుకున్నాము. చాలా రోజులు అవుతుంది కూడా బుక్ చేసుకొని. యూజువలీ మేము ట్రావెల్ అంటే ఇట్లా సడన్గా ఏమి ఉండవు, ముందు ప్లాన్ చేసుకునేవి ఉంటాయి. వెరీ రేర్లీ సడన్ ట్రిప్స్ ఉంటాయి మావి. సో అంటే పిల్లలతో కూడా కాబట్టి అన్నీ ముందే చూసుకోవాలి. అండ్ టికెట్ ప్రైజెస్ అవి కూడా కొంచెం ఎర్లీ బుకింగ్ చేసుకుంటేనే మనకి బెటర్ ప్రైజెస్ అవైలబుల్ ఉంటాయి కాబట్టి కొంచెం అట్లా ముందే ప్లాన్ చేసుకుంటూ ఉంటాము. సో ఈ ట్రిప్ కూడా 2 months బ్యాక్ ప్లాన్ చేసుకున్నాం. సో అందుకని మేము ఎగ్జాక్ట్లీ చెర్రీ బ్లాసమ్ ఫెస్టివల్కి అక్కడికి వెళ్ళలేకపోయినాము. మేము పోయే టైంకి ఉంటాయా లేదా అనేది ఇట్ వాజ్ ఆల్వేస్ ఏ 50-50. ఖచ్చితంగా ఉంటాయనేది మేము ఎక్స్పెక్ట్ చేయలేదు. బట్ అన్ఫార్చునేట్లీ ఎక్కువ లేవు, కొన్నే ఉన్నాయి. బట్ ఇట్ వాజ్ ఓకే. మేము ఎనీవేస్ వాషింగ్టన్ DC చూడాలి, ఎప్పుడు పోలేదు. మార్టిన్ కూడా ఎప్పుడు పోలేదు. సో చూద్దామన్నట్టు అనుకున్నాము. అండ్ అక్కడ మ్యూజియం అవి కూడా పిల్లలకి ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, ఎస్పెషల్లీ ఐరాకి ఇంట్రెస్టింగ్గా ఉంటుందేమో అని అనుకున్నాము. సో దట్స్ వై వీ ప్లాన్ దిస్ ట్రిప్ అండ్ ఫైనల్లీ వీఆర్ గోయింగ్ దేర్. యాక్చువల్లీ యాజ్ అ ఫ్యామిలీ ఆఫ్ 4 ఇది మా ఫస్ట్ ట్రిప్ అనమాట. అంటే ఇండియా నుంచి US రిటర్న్ వచ్చినప్పుడు అది మా ఫస్ట్ ఫ్లైట్ టుగెదర్. తర్వాత మేము నలుగురమే ఎక్కడికి వెళ్ళలేదు ట్రిప్కి. ఇంతకుముందు పోయినా కూడా ఎదర్ విత్ ఫ్యామిలీ ఆర్ ఫ్రెండ్స్తో ట్రిప్కి పోయినాం, కానీ జస్ట్ 4 of us అనేది ఇది మా ఫస్ట్ ట్రిప్ కాబట్టి ఇట్స్ లైక్ వెరీ వెరీ స్పెషల్ ఇన్ దట్ వే. సో ఎస్, ట్రిప్ గురించి చాలా కబుర్లు ముచ్చట్లు మీకు చెప్పాలి నెక్స్ట్ వ్లాగ్లో. సో మేము వాషింగ్టన్ DCకి బాల్టిమోర్లో ఒక ఎయిర్పోర్ట్ ఉంది, అక్కడ తీసుకున్నాం. అక్కడ నుంచి మేము ఉండే ప్లేస్కి మేము తీసుకున్న Airbnbకి ఇట్ వాజ్ 45 minutes డ్రైవ్ అనుకుంటా. అండ్ ఇక్కడ మేము రెంటల్ కార్ పికప్ చేసుకోవడానికి వచ్చినాము. ఫ్లైట్ దిగినాక ఒక షటిల్ బస్లో రెంటల్ కార్ ప్లేస్కి వచ్చి అక్కడ రెంటల్ కార్ తీసుకోవాలి. అండ్ కార్తో పాటు మేము కార్ సీట్స్ కూడా రెంట్ తీసుకున్నాం. యాక్చువల్లీ కార్ సీట్స్ చెక్ ఇన్ చేయొచ్చు, కానీ మాకు అదంతా చాలా హ్యాజిల్ అనిపించింది, అవి మోసుకొని రావడము మళ్ళీ అదంతా ఎందుకు అనిపించింది. సో జస్ట్ కార్ సీట్స్ కూడా రెంట్కి తీసుకుందాం అనుకున్నాము. కార్ సీట్స్ ఈచ్ కార్ సీట్ పర్ డే $15 పడింది. సో రెండు కలిపి పర్ డే $30 మాకు కార్ సీట్ రెంట్ పడింది.
జస్ట్ ఫర్ 3 days కాబట్టి ఓకే. కానీ మరి ఇంకా టూ మెనీ డేస్ ఉండాలి అంటే అది మంచి ఆప్షన్ కాదు. కార్ సీట్స్ ఇంటి నుంచి తెచ్చుకోవడమే బెటర్. బట్ మేము 2 daysకి 3 daysకి ఇంకా అవి మోసుకొని రావడం 2 మోయాలి కాబట్టి హ్యాజిల్ అనిపించింది. అండ్ ఆల్సో స్ట్రోలర్ కూడా ఉంటుంది. మేము ఈ చిన్న స్ట్రోలర్ యాక్చువల్లీ మా స్ట్రోలర్ ఒకటి షికాగోలో మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో ఉండింది. బట్ టైం కుదరలేదు అది పిక్ చేసుకోవడానికి. సో చిన్న స్ట్రోలర్ ఒకటే ఉండింది. అండ్ ఆల్సో ఎయిర్బిఎన్బిలో మేము ఎయిర్బిఎన్బిలతో ఉంటున్నాము. వాళ్ళ దగ్గర కూడా స్ట్రోలర్స్ ఉన్నాయి. మీకు కావాలంటే వీ కెన్ గివ్ స్ట్రోలర్స్ అని మాకు ముందే మేము బయలుదేరడానికి ముందే చాట్ చేసినాం వాళ్ళతో ఎయిర్బిఎన్బిలో. సో ఆల్రెడీ వాళ్ళ దగ్గర కూడా స్ట్రోలర్ ఉంది కదా అని చెప్పి ఇంకా స్ట్రోలర్ కూడా మేము జస్ట్ ఇది మాత్రం అది కూడా ఎయిర్పోర్ట్లో ఇవన్నీ కూర్చోబెట్టడానికి అట్లా అన్నట్టు అది మాత్రం ఇంటి నుంచి తెచ్చినాము. సో వీ డిడ్ంట్ క్యారీ ఎనీథింగ్ ఎల్స్ లైక్ స్ట్రోలర్స్, కార్ సీట్స్ అపార్ట్ ఫ్రమ్ దిస్. యాక్చువల్లీ ఫ్లైట్ టైమింగ్స్ వలన ఏమో అంత టైరింగ్గా అనిపించలేదు. అండ్ చాలా చిన్న ఫ్లైట్ కూడా లైక్ అంటే జస్ట్ షార్ట్ డిస్టెన్స్ లెస్ దాన్ 2 hours దిగిపోయినాము. అంటే మాకు ఎందుకు టైరింగ్ అనిపిస్తుంది యూజువలీ ఫ్లైట్ జర్నీస్ అంటే మాకు ఎయిర్పోర్ట్ దగ్గరలో లేదు, షికాగో రావాలి, విచ్ ఇస్ లైక్ 2 hours 2.5 hours డ్రైవ్ మేముండే ప్లేస్ నుంచి. నుంచి ఫ్లైట్ తీసుకోవాలి కాబట్టి మాకు ఆ ముందు చేసే 2.5 hours జర్నీ అదంతా కూడా టైరింగ్గా అనిపిస్తుంది పిల్లలతో. కానీ ఈసారి అంతేం అనిపించలేదు. మోస్ట్లీ బికాస్ డే టైం ఫ్లైట్ మధ్యాహ్నం 1 o'clock కాబట్టి కొంచెం అంటే ఆరాంగానే జరిగినట్టు అనిపించింది. బట్ పిల్లలతో ఉన్నప్పుడు ఏది అంతే ఆరాంగా స్మూత్గా ఏమి ఉండదు. ఆ ఫ్లైట్ కూడా ఆల్మోస్ట్ మిస్ అవుతామేమో అనుకున్నాము. బట్ దిగినాక ఇట్ వాస్ సో వర్త్ ఇట్. ప్లేస్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఆ వైట్ కలర్లో కనిపించే మొత్తం అంతా చెర్రీ బ్లాజమ్ ట్రీసే. చెర్రీ బ్లాజమ్స్లో మల్టిపుల్ వెరైటీస్ ఉంటాయి, అందులో వైట్ కలర్ కూడా ఒక టైప్. సో చాలా బ్యూటిఫుల్గా ఉంది. అంటే మేము దిగింది బాల్టిమోర్లో కాబట్టి ఇట్స్ వెరీ బ్యూటిఫుల్ స్టేట్. ఆ నుంచి మళ్ళీ వర్జీనియా పోవాలి. వర్జీనియాలో వీఆర్ స్టేయింగ్ ఎయిర్బిఎన్బి. సో మొత్తం అంతా లైక్ డ్రైవ్ అంతా చాలా బ్యూటిఫుల్గా ఉంది. నమ్మలేకపోయినాం. ఇట్లా మొత్తం అంతా ఫారెస్ట్ ఏరియా లాగా అట్లా ఉంది. మధ్య మధ్యలో చిన్న చిన్న ఇల్లులు అట్లా భలే క్యూట్గా అనిపించింది. అండ్ దిగినాక ఎయిర్పోర్ట్ దగ్గర ఒక రెస్టారెంట్, ఇండియన్ రెస్టారెంట్ ఉండింది. సో అక్కడ వీ క్విక్లీ హ్యాడ్ ఫుడ్. అక్కడ ఫస్ట్ పోతేనే ఇట్లా వడియాలు, బొంగులు ఇవన్నీ ఒక బౌల్లో పెట్టించినారు. ఫస్ట్ మాకు ఫుల్ ఆకలేసి అవే మొత్తం ఒక 2 bowls ఖాళీ చేసేసినాం మేము. పిల్లలు కూడా అవే తిన్నారు. ఫుల్ ఆకలి మీద ఉన్నారు వాళ్ళు కూడా పాపం. ఇంకా ఫుడ్ తిన్నాక మా ఎయిర్బిఎన్బికి బయలుదేరినాము. ఇది మేము ఆర్లింగ్టన్ వర్జీనియాలో తీసుకున్నాము. ఎందుకంటే ఆ నుంచి వాషింగ్టన్ డీసీలో చూడాల్సిన మెయిన్ స్పాట్స్ అన్నీ లెస్ దాన్ 15 minutes డ్రైవ్లోనే ఉన్నాయి. సో ఇంకా నెక్స్ట్ వ్లాగ్లో ఆ డీటెయిల్స్ అన్నీ షేర్ చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. సీ యూ గైస్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ టేక్ కేర్. బాయ్.